ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అంతమంది కూర్చునున్న ఆ గానం చేస్తూ ఉన్నటువంటి నరేంద్రపై ఒక ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు ఆయన. పెట్టి పేరేమిటి మొదలైన అడిగి ఇతన్ని దక్షిణేశ్వర కాళికాలయానికి తీసుకురండి అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం వరకు ఈయన వెళ్ళలేదు నరేంద్రుడు. ఆయన చూశాడు అంతే తప్ప వెళ్ళాలి అని ప్రత్యేకంగా అనుకోలేదు. ఎందుకంటే అతను దృఢమైన ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, ఈయన పెద్ద చదువుకోలేదు, ఫిలాసఫీలు శాస్త్రములు అధ్యయనం చేయలేదు, ఇలాంటి అభిప్రాయంతోనే ఆయన ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఈయన పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత ఆయన వెళ్ళాలి అనే కోరిక పుట్టింది. వెంటనే రామచంద్ర దత్త మొదలైన వాళ్ళందరూ తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళినప్పుడు నరేంద్రుడితో పాటు ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఒక బండి మీద బయలుదేరి దక్షిణేశ్వరానికి వెళ్ళారండి. ఆ కాళికాలయంలో ముందుగా రామకృష్ణ గది వైపు వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పటికీ అనేక మంది అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ ఆయన అద్భుతంగా గానం చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు. పడమటి ద్వారం నుంచి వివేకానంద లోపలికి వెళ్ళారట. అలాగే మిగిలిన వాళ్ళతో కూడా ఆయన కూర్చుని ఉన్నారు, భక్తుల మధ్యలో ఒకటిగా. అలా మాట్లాడుతున్న పరమహంసకి ఒక్కసారిగా మళ్ళీ దృష్టి నరేంద్రుడి మీదే పడింది. పైగా తర్వాతి కాలంలో ఆయన గుర్తు చేసుకుంటూ నరేంద్రుడు ఎలా వచ్చాడు, ఎలా కలిసి పరమహంసే చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆ రోజు నరేంద్రుడు పడమటి ద్వారం నుండి నా గదిలోకి వచ్చాడు. అతన్ని చూస్తుంటే అనిపించింది ఇతని దేహాన్ని పెద్దగా పట్టించుకోడు అనిపించింది. ఎందుకంటే ఆయన శిరోజాలు దుస్తులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దేని మీద ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు. మనస్సు ఎక్కడో అంతర్ముఖ స్థితిలో ఉన్నట్టు అనిపించింది. అసలు లౌకికమైనటువంటి విషయాల వెంబడి పరిగెత్తే కలకత్తా నగరంలో ఇలాంటి సత్వగుణం కలిగినటువంటి అంతర్ముఖుడు ఉంటాడా అనిపించిందిట. ఏది నరేంద్రుని చూసిన వెంటనే పరమహంసకు కలిగిన భావం పరమహంస మాటలో మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి అప్పుడు నరేంద్రుడి పాట ఇదివరకే పరమహంస విన్నారు గనక ఇప్పుడు మళ్ళీ పాడమని అడిగారు. బ్రహ్మ సమాజంలో ఒక పాట పాడేట. నిజానికి సందర్భశుద్ధిగా పాఠాలు వస్తుందేమో. అది మంచలో నిజ నికేతనే సంసార విదేశే విదేశీరి వేషే భ్రమకేని అకారణే. ఇది వంగ భాషలో రచించినటువంటి రచన. దీని అర్థం ఏంటంటే, ఓ మనసా నీ నిజస్థానానికి మరలు. ఎందుకంటే నువ్వు మారువేషాలు ధరించి నీది కాని పరదేశంలో ఈ భూమిలో వ్యర్థంగా తిరగడం ఎందుకు, నీదైన చోటుకు వెళ్ళు అనేటువంటి భావం చాలా తాత్వికమైనది. అది పాడాడు. ఆ తర్వాత కూడా మరొక పాట, ఇలా వ్యర్థమైన దినాలు ఇంకా గడపవలసిందేనా భగవానుడా, నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు అనే పాట కూడా వంగ భాషలోనివి. ఈ 2 పాటలు పాడారండి. ఆ పాటలు విని వెంటనే పరమహంస అన్నారు, నరేంద్రుడికి విద్యాదేవత సరస్వతీదేవి అనుగ్రహం ఉంది నాయన అన్నారు. ఆ తర్వాత ఆశ్చర్యమైన ప్రశ్న ఏంటన్నారంటే, నువ్వు నిద్రపోవడానికి ముందుగాని నీకు భ్రూమధ్యంలో ఏదో జ్యోతి కనబడుతుందా అని అడిగారటండి. ఆశ్చర్యపడి ఆ విషయం తనకి తప్ప ఎవరికి తెలియదు. చిన్నప్పుడు ఎవరో పిల్లలతో చెప్పారు. అవునండి, అది అందరికీ అలా కనిపించదా అన్నట్టు వివేకానంద అమాయకంగా. ఆహా అంతా సరిపోయింది అంటే ఆయన లెక్కేదో సరిపోయిందిట అని అందరూ వింటూ ఉండగా మొదటిసారి చెప్పాడు ఆయన, నరేంద్రుడు జన్మతః ధ్యాన సిద్ధుడు అన్నారు. ఇక్కడ పుట్టుకతోనే ధ్యాన సిద్ధుడు, సాధన వల్ల ధ్యానంలో సిద్ధుడు కావడం కాదు, పుట్టుకతోనే ధ్యాన సిద్ధుడు అంటూ ఒక్కసారిగా అంతమందిలో ఆయన నరేంద్రుడు చెయ్యి పట్టుకుని అక్కడ ఉత్తరం వైపున వసారలోకి తీసుకెళ్ళిపోయారండి. వసారలోకి తీసుకెళ్ళి బొట్టబొట్ట కన్నీళ్లు కార్చుతూ ఆ చెయ్యి పట్టుకుని, ఇంత ఆలస్యంగా వచ్చేవే, నేను ఈ లౌకికుల ప్రాపంచిక భాషలో విని విని నా చెవులు తూట్లు పడిపోయా. నా ఆత్మానుభవం గురించి ఒక యోగ్యుడైన వ్యక్తితో ముచ్చటించడానికి ఎంత తప్పించిపోయానో, ఇంత ఆలస్యం చేసేవే, నువ్వెవరో నీకు తెలియదేమో, నువ్వు సనాతన ఋషి అయిన నరుడువు, నారాయణ అంశవు, లోకల దుఃఖం పోగొట్టడానికి నువ్వు మానవ రూపంలో వచ్చావు అన్నట్టు. వెంటనే ఇతడు నీకు ఇది పిచ్చి పట్టింది అనుకున్నాడు. ఎందుకంటే ఇంక కొంత పిచ్చి లక్షణాల్లో ఉన్న కొందరు అనుకోవడం విన్నాడు. అని ఇదేమిటండి చోద్యం, నేను విశ్వనాథ దత్తా గారి పుత్రుణ్ణి, నన్ను మీరు నరుడని ఋషిని అంటున్నారే, అది కాదు అని చెప్తూ ఈయన పిచ్చివాడై ఉండాలని మనసులో గట్టిగా అనుకుంటా. వెంటనే ఆయన లోపలికి తీసుకొచ్చి మిఠాయి తీసుకొచ్చి తానే తినిపించేటండి పరమహంస. అంటే ఆ జీవుడు ఎవరో ఆయనకు తెలుసు. పైగా ఒక మహాత్ముడు, ఒక మహాపురుషుడు కారణం కోసం అవతరించినప్పుడు తన అవతారకారం సాధించడానికి మరికొందరు మహాత్ములు కూడా వస్తూ ఉంటారు. ఒక కాలంలో, అది ఒక అవతార పురుషుడి కాలంలో దివ్యాంశలతో మరికొంతమంది వస్తుంటారు. వారి సహాయంతో అవతార పురుషుడు తాను అనుకున్న పని చేస్తాడు. నిజంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద అనేటువంటి 2 మహావ్యక్తిత్వాలు లేకపోయి ఉంటే సనాతన ధర్మానికి ఉనికి ఉండేది కాదు. ఇది చరిత్రని పరిశోధించిన, ప్రపంచ గతిని పరిశీలించిన తేలుతుంది. ఎందుకంటే పాశ్చాత్యులు పాలిస్తున్న కాలం, వాళ్లే చాలా గొప్పవాళ్ళు అనే భావం ఏర్పడిపోయి వాళ్ళని ఆరాధిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారులేండి, అది వేరే విషయం.
అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంతేకాదు బాగా తెలివైన వాళ్ళు, మేధావులు వాళ్ళదే గొప్ప ధర్మము అనుకుంటూ వాటిని అనుకరిస్తూ ఉండేవారు. సామాన్యులైనటువంటి వారు శాస్త్రము పరమార్థము తెలియక వాళ్ళకి తోచింది ఎదుబడి చేసుకుంటూ వెళ్ళిపోయారు. మూర్ఖులు మూర్ఖులుగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మందికి స్ఫూర్తి కలిగించినటువంటి మహావ్యక్తిత్వం రామకృష్ణ పరమహంస. ఆయన అవతరించిందే యుగాల నుంచి, అంటే భగవంతుడి నుంచి ప్రారంభమై కొనసాగుతూ వస్తున్నటువంటి సనాతన ధర్మం ఏదైతుందో భారతీయత అనబడే హైందవ ధర్మం, దాని పునరుజ్జీవనం కోసమే రామకృష్ణ పరమహంస ఉద్భవించారు. ఆ సందేశాన్ని వ్యాపింపజేయడానికై వచ్చినటువంటి మహాపురుషుల్లో స్వామి వివేకానంద అత్యంత ప్రధానమైనటువంటి వాడు. అందుకే రామకృష్ణ పరమహంస అనగానే స్వామి వివేకానంద గుర్తుకొస్తారు. వివేకానంద అంటే రామకృష్ణ పరమహంస గుర్తుకొస్తారండి. కొన్ని దివ్యావతారముల్లో ఈ జంటలు ఉంటాయి. రామచంద్రమూర్తి అనగానే హనుమంతుడు, కృష్ణ పరమాత్మ అనగానే అర్జునుడు, ఇవి ఉంటూ ఉంటాయి. అలాగా ఆ యుగళముతో సాధించడం జరుగుతుంది. కనుక రామకృష్ణ పరమహంస వివేకానంద ఒక యుగళం. ఇది ఇంకా లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ ఇక్కడ అది గ్రహించవలసినది.